పోలీస్ స్టేషన్కు ఉండాల్సిన అర్హతలు ఉండవు. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు, కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు, కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీని పేరు ప్రత్యేక దర్యాప్తు బృందం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్టును ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది. సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్టును ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్టును ఓ పోలీస్ స్టేషన్గా గుర్తిస్తున్నట్లుగా పేర్కొంది. కానీ అసలు పోలీస్ స్టేషన్కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేసింది. మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్థానిక ప్రాంతం ఏదన్నది పేర్కొనలేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టును గాని, ప్రదేశాన్ని గాని పోలీస్ స్టేషన్గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెప్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్కు ఖచ్చితంగా స్టేషన్ హౌస్ అధికారిని లేదా ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆ పోలీస్ స్టేషన్కు బాధ్యుడిగా ఉండాలి. అలాగే సిట్ను పోలీస్ స్టేషన్గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్ఛార్జ్ ఎవరన్నది పేర్కొనలేదు. అంటే కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్ను ఏర్పాటు చేసినట్లని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. ఫలితంగా బాధితులు ఎవరైనా సిట్టుపై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్కు ఉండాల్సిన అర్హతలు ఏవి సిట్టుకు లేవని తేల్చి చెప్తున్నారు. సిఐడి కోర్టుకు పోయి ఎవరెవరిని బెదిరించి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు రికార్డ్ చేయించడం, ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఎల్లో మీడియాకి లీక్ చేస్తారు ఇవాళ. కానీ రికార్డెడ్గా ఏమీ ఉండవు. అంటే మనుషులను ముందు బ్లేమ్ చేసి వారిపైన బురద జల్లి ఆ బురదను వాళ్ళు కడుక్కోలేని రీతిలో వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి తర్వాత వాళ్ళు దొంగగా చిత్రీకరించడం అనేది ఈ ఎల్లో మీడియాకు పెట్టిన విద్య కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. సిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇతరులను వేధిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేస్తూ ఉండడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ సిట్టును ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే పోలీస్ స్టేషన్గా గుర్తించిన ప్రదేశానికి తీసుకువెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్రపూరితంగానే కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు. అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్టును పోలీస్ స్టేషన్గా గుర్తించింది. తద్వారా సిట్టును ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీస్ దాదాగిరి డెన్గా తీర్చిదిద్దింది.